సంభోగంలో పాల్గొన్నప్పుడు ఆడవాళ్ళలో, మగవాళ్ళలో కామన్‌గా వచ్చేది ఎస్‌టిఐ అంటే సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. ఇవి ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కూడా వస్తాయండి. అంటే ప్రొటెక్షన్ లేకుండా సంభోగం చేసినా, లేకపోతే ఆల్రెడీ ఎస్‌టిఐ ఉన్న వాళ్ళతో సంభోగం చేసినా, ఈ వ్యాధులనేవి ఒకరి నుంచి ఒకరికి వస్తాయి. దీని సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే, ఆడవాళ్ళకి గానీ, మగవాళ్ళకి గానీ అన్‌యూజువల్ డిశ్చార్జ్ అవుతుంది. అంటే నార్మల్‌గా అయ్యే వైట్ డిశ్చార్జ్ కాకుండా వేరే విధంగా అంటే కొంచెం గ్రే కలర్‌లో గానీ, పస్ ఉన్నట్టు గానీ, బ్లడ్ స్టెయిన్స్ కనిపిస్తున్నట్టు గానీ, కొంచెం స్మెల్ ఉన్నట్టు గానీ డిశ్చార్జెస్ అవుతాయి. అంతే కాకుండా యానల్ దగ్గర, వజైనా దగ్గర, టెస్టికల్స్ దగ్గర ఇచ్చింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది. దాంతో పాటు చిన్న చిన్న బుడతలు రావడం, చిన్న చిన్న పులి కాయలు వాట్స్ అంటారు కదా! అలాంటివి కనిపించడం కూడా జరుగుతాయి. అంతే కాకుండా మీరు పీ చేసినాడు అంటే పాస్ పోస్తున్నప్పుడు పెయిన్ రావడం కానీ జరుగుతుంది. ఇది క్యూర్ అయ్యే ఒక ఇన్ఫెక్షన్ అండి. దీన్ని డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు కొన్ని యూరిన్ టెస్ట్ చేస్తారు. అందులో మీకు ఎస్‌టిఐ ఉన్నట్టు తేలితే మాత్రం కొన్ని సింపుల్ యాంటీబయాటిక్స్ ఇచ్చి దీన్ని క్యూర్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ దీన్ని మీరు నెగ్లెక్ట్ చేసి ఏం కాదులే, పర్లేదులే అనుకుంటే మాత్రం ఇది సీరియస్ ఇన్ఫెక్షన్ కింద మారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఎవరికైనా ఇలాంటి సింప్టమ్స్ కనిపిస్తే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్‌ని కలవండి. మీరు ఎవరితోనైనా ఇంటిమేట్ అవుతుంటే మాత్రం మంచి ఆహ్, ఆహ్, ప్రొటెక్షన్స్ యూజ్ చేయండి. కాండోమ్స్ యూజ్ చేయండి. అప్పుడే ఇలాంటి వాటన్నిటికి దూరంగా ఉంటారు. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ యూజ్‌ఫుల్. థాంక్ యూ.